సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి 10 వారాల పాటు స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 24న అగ్నిగుండాల కార్యక్రమంతో జాతర ముగియనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కొమురవెల్లి నుంచి శ్రీధర్ అందిస్తారు. కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి మొదలుకొని ఉగాది వరకు అంటే మార్చి 24 వరకు కొనసాగే ఈ జాతర ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. ఇక్కడ ప్రస్తుతం విజువల్ చూడొచ్చు. ఏదైతే గంగరేణి చుట్టూ వద్ద ఒక జాతర అడవి చూడొచ్చు. ప్రస్తుతం డమరుక నాదం కావచ్చు, ఇటు డోలు చప్పుళ్ళ మధ్య మల్లన్న పూజలు జరుగుతున్నాయి. పట్నాలు వేస్తున్నారు. గంగరేణి చెట్టు సమీపంలోనే ఈ ఆలయ ప్రాంగణంలో ప్రస్తుతం చాలామంది భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. దాంతోపాటు పట్నాలు వేస్తున్నారు. మొక్కులు ఉంటాయి భక్తులకు. ప్రతి ఏటా కూడా జాతర సందర్భంగా పట్నాలు వేసుకుంటుంటారు. ఏదైతే తమ మొక్కులు నెరవేరిన తర్వాత మళ్ళీ పట్నాలు వేస్తుంటారు. మొత్తం ఆలయాల వద్ద కేవలం ఏదైతే ఇతర ఆలయాల్లో తెల్లవారుజామున దర్శనాలు కావచ్చు, ఇతర పూజలు అర్చనలు అట్లాంటివి ఉంటాయి. కానీ ఇది కేవలం పూర్తిగా వాటన్నిటికీ పరిమితం కాదు. మొత్తం ఒకవైపు లక్షలాది మంది భక్తుల దర్శనం ఒకవైపు, మరోవైపు ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రత్యేకమైన మొక్కులు ఉంటాయి. ఇక్కడ పట్నాలు వేసుకోవడం, తర్వాత బోనాలు తీయడం, తర్వాత ఏదైతే ఈ సంబంధించినటువంటి వేషాలు వేయడం, మల్లన్న వేషాలు కూడా వేస్తుంటారు. ఆ గవ్వల లాగులు కావచ్చు, పోతురాజుల వేషాలు, ఇట్లా విభిన్నంగా ఉంటుంది. పూర్తిగా పసుపు మయంగా ఉంటుంది మల్లన్న ఆలయ ప్రాంగణం అంతా కూడా. వేలాది మంది భక్తులు శనివారం సాయంత్రమే ఇక్కడికి చేరుకుంటారు. నిన్న సాయంత్రం ఇక్కడికి చేరుకుంటారు. నిన్న ఏదైతే ఒడిబియ్యం కావచ్చు, పసుపు బండారిని మల్లన్నకు సమర్పించుకొని తర్వాత ఈరోజు బోనాలు తీసుకుంటుంటారు. సో వారి రూముల్లో ఎక్కడైతే ఇక్కడ స్టే చేస్తారో అక్కడ బోనాలు తయారు చేసుకొని ఇక్కడికి తీసుకొస్తుంటారు. భారీ ఊరేగింపుగా వస్తుంటారు. అట్లనే ఇక్కడ పట్నాలు వేస్తుంటారు. ఇక్కడ మొత్తం శిగాలు ఊగుతూ శివసత్తులు కావచ్చు, పట్నాల మొక్కులతో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఒక మొత్తం మల్లన్న ఆలయ ప్రాంగణం అంతా కూడా మల్లన్న నామస్మరణతో పాటు డమరుక నాదాలతో మారుమోగిపోతుంది. దీని గురించి ఈరోజు రేపు కూడా ఏదైతే కార్యక్రమాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకునేందుకు ఇక్కడ ఒగ్గు పూజారి ఉన్నాడు. ఆయన చెప్పండి ఏం పేరు నీ పేరు? నా పేరు పోచమల్లు. ఏముంటుంది ఈరోజు, ఏం కార్యక్రమాలు ఉంటాయి, రేపు ఏం చేస్తారు? ఈరోజు ఫస్ట్ వారంలో భాగంగా ప్రతి సంవత్సరం స్వామివారి దేవస్థానంలో ఫస్ట్ వారము పెద్దపట్నం పడుతుంది. ఇవి 2 వారాలు లస్కర్ వారాలు అంటారు. అయితే ఫస్ట్ వారంలో భాగంగా ఈరోజు పెద్దపట్నం పడ్డ తర్వాత ఫస్ట్ వారం ఈ పట్నాలు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం జరుగుతుంది. రేపేం కార్యక్రమాలు ఉన్నాయి? రేపు కార్యక్రమం అంటే ఇక ఏముంటే స్వామివారికి రేపు పొద్దున అన్ని అభిషేకాలు, అగ్నిగుండాలు అయిపోయిన తర్వాత మళ్ళీ శివరాత్రికి పెద్దపట్నం పడుతుంది. తర్వాత ఉగాది ముందట అగ్నిగుండాలు మళ్ళీ కాలుతాయి. ఎంతమంది ఉంటారు మొత్తం ఒగ్గు పూజారులు? ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఎట్లా పట్నాలు వేస్తుంటారు? ఒగ్గు పూజారులు అయితే ఇక్కడ గంగరేంజెట్టి కింద ప్రజెంట్ 150 మందిమి. మా పిల్లలు మేము చిన్నోళ్ళమంతా బయట వేస్తాం. మొత్తం అయితే 500-600 మంది ఉంటాము. ఈరోజు అయితే మల్లన్నకు ఫస్ట్ వారం ఆదివారం. ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా కూడా భక్తులు వచ్చి ముందు చేస్తాము. రేపు కూడా పొద్దున హైదరాబాద్ ఒక్కళ్ళందరూ వచ్చి అక్కడ బయట అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. అట్నే పెద్దపటం కూడా కొడతారు. స్వామివారి పూజల కళ్యాణం కూడా రేపు కూడా ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి సపరేట్ ఒక్కళ్ళు వస్తారా రేపంతా? హైదరాబాద్ నుంచి ఒక్కళ్ళు ఈరోజే వస్తారు. వచ్చి ఇక్కడ పట్నాలు వేసుకుంటారు, బయట వేసుకుంటారు, పట్నాలు వేసుకుంటారు, బోడాలు. ఎందుకంటే జాతర చాలా వస్తుంది కాబట్టి వాళ్ళ తరపు నుంచి తోలుకొచ్చుకొని ఫస్ట్ సెకండ్ వారాలు అక్కడ బయట వేసుకుంటారు. వేసుకొని అక్కడ పటం కొట్టుకొని వాళ్ళే హైదరాబాద్ ఒక్కళ్ళే పెద్ద పటం ఏర్పాటు చేస్తారు. గత అన్ని ఏళ్ళకోళ్ళు కూడా వాళ్ళే వేసేది. ఇప్పుడు కూడా వాళ్ళు అగ్నిగుండాలు వేసుకొని పెద్ద పటం ఏర్పాటు చేస్తారు. అంటే మన ఈ గుడి తరపున ఒక్క పూజారులు కూడా పోయి అక్కడ ముహూర్తం చేసి మనలో పలక కొట్టిన తర్వాతనే వాళ్ళు వచ్చి అందరూ అంగరంగ వైభవంగా వేసుకుంటారు బయట నుంచి. అంటే కొండపోచమ్మ కూడా ఇక్కడ నుంచి అంటే మేము ఇక్కడనే ఉంటాము. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కొండపోచమ్మకు పోతారు. ఆడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. కానీ మేము ఇక్కడనే ఉంటాం. మొత్తం నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనాయి, రేపటి వరకు కూడా కొనసాగుతాయి. మొత్తం ఈ దాదాపు మార్చి 24 వరకు కూడా ఈ మల్లన్న కళ్యాణం కొనసాగనుంది. ఈరోజు ప్రారంభమైంది. సో దానికి సంబంధించినటువంటి వేలాది మంది, లక్షలాది మంది భక్తులు కూడా మల్లన్న ఆలయానికి చేరుకొని పట్నాలు వేస్తున్నారు. కెమెరామెన్ రాజు, శ్రీధర్,